ఏ హాయ్ హలో ఫ్రెండ్స్, టుడే స్పెషల్ గ్రీన్ పైస్ ఫ్రై అండి. ఏమీ లేదు, తెలుగులో అయితే పచ్చి బఠానీ ఉంటాయి కదండి, అవి ఫ్రై చేస్తున్నాను. సో లెట్స్ సీ హౌ టు ప్రిపేర్. యాజ్ యూజువల్ 4 to 5 ఆయిల్ అండ్ ఆల్సో చిటాపటా అనే వరకు వేయించుకోవాలి. ఏమేమి వేసుకోవాలి తెలుసు కదండి. పోపు అండ్ ఆల్సో పోపు దినుసులు అండ్ ఆల్సో కరివేపాకు వేసేసుకున్నాం కదా. అవి అలా అలా వేగిన తర్వాత జస్ట్ మన దగ్గర ఉన్న గ్రీన్ ప్రైస్ అటు ఇటు తీసేసుకోవాలి. ఏం తీసేసుకోవాలి, వాటికున్న తోళ్ళు అటు ఇటు తీసేసుకోవడం వల్ల కొంచెం నీట్గా ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. వెల్గా కుక్ అవ్వాలి అంటే టైం తప్పదు. సో చూసారు కదా, ఇప్పుడైతే కొంచెం లావు ఉన్నాయి. ఉడికిన తర్వాత బాగా సన్నగా చిన్నగా అయిపోతాయి. ఏం లేదు, ఇది బఠానీ అనమాట, పచ్చి బఠానీ. సో గ్రీన్ పైస్ తినడం వల్ల వీటిలో కాల్షియం ఉంటుంది, ప్లస్ మనకి ఎముకలు బాగా దృఢంగా ఉంటాయి. దట్స్ వై ఐ ప్రిపేర్ టుడే. వావ్. ఇదే స్టేజ్లో మనం 1/2 టీ స్పూను పసుపు వేసేసుకుందాం అనుకోండి, చక్కగా వాటికి పడతాయి. ప్లస్ వేగడానికి టైం కూడా కొంచెం తక్కువ పడుతుంది. మనం ఇప్పుడు పసుపు వేసేసుకుందాం. 1/2 టీ స్పూన్ చాలు, ఇంకా తగ్గించుకున్నా మేలు. వేసేసాం. కొంచెం ఓపిక కావాలి, నాకే టైం పట్టేసింది. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు, బాగా గ్రీన్గా ఉన్నాయి కదా, కొంచెం అక్కడక్కడ వైట్ కలర్లోకి కనిపించే వరకు మనం నీట్గా వీటిని వేయించేసుకోవాలి. చూసారు కదా, ఈ స్టేజ్లో మనం ఏం చేయాలి, మూత పెట్టుకుంటే ఫాస్ట్గా కుక్ అయిపోతాయి అన్నమాట. ఆల్రెడీ మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా మన ఛానల్ని ఎవరైతే విజిట్ చేశారో, చూస్తూ ఉన్నారో, ప్లీజ్ డూ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, డోంట్ ఫర్గెట్. మీకు ఇంకా కొత్తవి ఏవైనా కావాలనుకుంటే మన కమెంట్లో పిన్ చేయండి. అండ్ ఆల్సో ఫేస్బుక్ పేజ్లో కమెంట్ చేయొచ్చు. డూ ఫాలో అవర్ ఫేస్బుక్ అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ పేజ్. చూసారు కదా, చాలా మంచి స్మెల్ కూడా వచ్చేస్తుంది. ఇదే స్టేజ్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసినట్లయితే కేక. సో ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుకోవడానికి టైం పడుతుంది. సో అల్లం పక్కకు పెట్టేసిన వెల్లుల్లి నూరేసుకుందాం. ఈ స్టేజ్లో మనం పసుపు వేసేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ. సో ఇప్పుడు సాల్ట్ చాలా తక్కువ పడుతుంది. చూసారు కదా, ఇగో గ్రీన్ పైస్. వావ్ వావ్, సాల్ట్ చాలా తక్కువ పట్టింది. సో వాటిని ఉప్పు పట్టి అలా క్యాప్ క్లోజ్ చేసేసి ఇంకొక 2 minutes ఆగితే వాజ్ డన్ అవుతుంది. ఈ గ్రీన్ పైస్ మొత్తం పాపం చిన్నగా అయిపోతాయి, ఉడికి ఉడికి ఉడికి. మనకి ఇప్పుడు పెద్దగా కనిపిస్తున్నాయి కానీ గ్రీన్ బఠానీ, పచ్చి బఠానీ. వీటిని టమోటాలో వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో ఈసారి మీకు నేను టమోటాలో కూడా చేసి చూపిస్తాను, టమోటాతో ఎలా చేయించాలో కూడా. ఇప్పుడు ఇది గ్రీన్ పైస్ తినేటప్పుడు కొంచెం వీటిలో ఫైబర్ ఎక్కువ ఉందన్నమాట. సో పీచు పదార్థం ఎక్కువ ఉండటం వల్ల తినేటప్పుడు కొంచెం పీచుగా తగులుతుంది. సో పీచు తినగలిగి కొంచెం బాగుంటుంది అనుకుంటే మింగేయచ్చు. లేదు నేను పీచు తినలేదనుకుంటే ఆ పీచు పక్కన పెట్టేసేయచ్చు. బట్ గ్రీన్ పైస్తో మాత్రం తింటూ ఉంటే, వెల్లుల్లిపాయ కారంతో చేసిన చాలా అంటే చాలా బాగుంది. ఎస్, వెల్లుల్లి అలా 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 పేస్ట్ చేసేసుకొని వేసేసుకున్నాను. వీటిని కొంచెం వేగే వరకు వెయిట్ చేసేసి, మన ఛానల్లో ఆల్రెడీ నాన్ వెజ్ ఐటమ్స్, వెజ్ ఐటమ్స్ అండ్ ఆల్సో స్వీట్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. ప్లీజ్ డూ అండ్ ఆల్సో లెట్స్ ట్రై ఇట్. డోంట్ ఫర్గెట్ ఫ్రెండ్స్. దిస్ వాజ్ ఆల్రెడీ సమ్ మోర్ టైమ్. 1.5 minutes, 1 minute సరిపోతుంది, ఇంకా ఎక్కువ అక్కర్లేదు. ఎస్, ఆల్మోస్ట్ అయిపోయింది. 90% కుక్ అయింది, ఇంకా 10% కుక్ అవ్వాలి. సో నార సాగుతూ ఉంటాయి కదండి, అటు ఇటు ఉన్న వాటి పీచంతా తీసేసుకోవడం వల్ల ఇప్పుడు బఠానీల్లో అలా బయటకు వచ్చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ పీచు కూడా తీయపోతే మళ్ళీ కొంచెం తినడం ఇబ్బంది అవుతుంది. సో ఆ పీచు కూడా తీయకుండా తినగలిగితే వెల్ అండ్ గుడ్. ఎస్, ఆల్రెడీ ఇంక ఇప్పుడు మనం కుక్ అయిపోయింది కాబట్టి ఈ స్టేజ్లో మనం టర్న్ సిమ్లోకి పెట్టేసేసుకొని కారం వేసేసుకుందాం. సరిపడు కారం, నో ప్రాబ్లం. సో బాయ్స్ అయితే ఇది తినడానికి కొంచెం కష్టపడతారు, బట్ తింటే మోషన్ ఫ్రీ అవుతుంది. అండ్ ఆల్సో చెప్పాను కదా, కాల్షియం ఎక్కువ ఉంటుంది. సో లెట్స్ బీ ప్రిఫర్ ఫ్రెండ్స్, నో ప్రాబ్లం.
ఇట్స్ వాజ్ యమీ. కొంచెం ఎప్పుడైనా సరే మనం చేసుకునే వాటికి కొంచెం కొరియాండర్ పౌడర్ వేయడం వల్ల టేస్ట్ వస్తుంది. మనం అంత కష్టపడి చేసి ఏదో మిస్ అయింది అన్న ఫీలింగ్ ఉంటుంది జెంట్స్లో. సో ఆ ఫీలింగ్ పోగొట్టాలి అనుకుంటే కొరియాండర్ పౌడర్ జస్ట్ అలా పించ్ పౌడర్ అయితే సరిపోతుంది. లిటిల్ బిట్ వేసేసాం కదా, దాన్ని పచ్చివాసన పోయే వరకు వేయించేసి ఇస్తే సరిపోతుంది. గరం మసాలా వేయచ్చు, బట్ గరం మసాలా వేస్తే టేస్ట్ అంత వెల్ అండ్ గుడ్గా ఉండదు. అందుకని కొరియాండర్ పౌడర్ బెస్ట్. ఇట్స్ వాజ్ రెడీ. లెట్స్ సర్వ్ ఇట్. డోంట్ ఫర్గెట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎస్, ఇట్స్ వాజ్ awesome. లెట్స్ బి ఈట్. నోట్లో నోళ్ళు మౌత్ వాటరింగ్ కరిపోతున్నాయి. వాటర్. లెట్స్ బి ఈట్. Please do subscribe my channel. Don't forget. Thank you for watching. And share your friends and family members. Do subscribe.